మామిడిపల్లి సీతారాముల ఆలయంపై లోకల్ 18 స్పెషల్ స్టోరీ మీకోసం అందిస్తుంది. ఈ ఆలయం యొక్క ప్రతిష్ట, విశిష్టత వివరాలను ఆలయ అర్చకులు తిరునహరి కృష్ణ పంతులు లోకల్ 18తో ప్రత్యేకంగా మాట్లాడారు. సీతాయ పదే నమ, సీతారామచంద్ర దేవతాభ్యో నమ. ఇది ప్రాచీన కాలం యొక్క దేవాలయం. ప్రాచీన కాలంలో శాలివాహన కాలంలో రాజరాజ నరేంద్రుడు పరిపాలిస్తున్న సమయంలో ఇది మహాముని పల్లెగా పిలువబడుతున్న ఈ యొక్క కొండ ప్రాంతం. ఇది దండక అరణ్యం. ఈ అరణ్యం లోపల రాముడు అరణ్యంలో భాగంగా ఈ యొక్క మహాముని పల్లెకు రావడం, ఈ మహాముని పల్లెలో ఈ యొక్క గుండి కింద శ్రీ మహాముని తపస్సు చేస్తున్న సమయంలో రామచంద్రుడు ఆ మహాముని దగ్గరికి రావడం, ఆ స్వామి దగ్గర స్వేద తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి శ్రీ మామిడిపల్లిగా మహాముని పల్లెగా పేరు రావడం జరిగింది. ఇది వైష్ణవ ఆలయము. ఈ వైష్ణవ ఆలయంలో వైష్ణవ కుటుంబాలు తిరునహరి కృష్ణస్వామి, లక్ష్మణస్వామి, శ్రీనివాసస్వామి అనే 3 కుటుంబాల అర్చకులు నిత్య స్వామివారి యొక్క సేవలు జరుగుతుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. శ్రీరామనవమి అనేది 9 రోజులు జరపడం జరుగుద్ది. ఇది శ్రీ భద్రాచలం రామచంద్రస్వామి యొక్క ఆలయంలో ఏ విధంగా అయితే జరుగుద్దో ఆ విధంగా జరుగుద్ది. దీనికి ముఖ్యమైన ఒక పండుగ పుష్యమాసం వెళ్ళి మాఘమేస ప్రవేశంలో మాఘమ పుణ్యస్థాన దర్శనం అనే ఒక జాతర అతి వైభవంగా జరుగుద్ది. ఆ యొక్క మాఘమ పుణ్యస్థానం చేసి స్వామివారిని దర్శించుకున్నట్టయితే సంవత్సరం కాలము వాళ్ళ ఆరోగ్యాలు, పంటలు, ఆయురారోగ్యంగా ఉంటాయని ఇక్కడ భక్తుల యొక్క అపూర్వమైన ఒక నమ్మకము, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం. కాబట్టి దీన్ని మాఘ పుణ్య మహాజాతర అని అంటారు. అదేవిధంగా ఈ యొక్క దేవాలయాన్ని గత 22 సంవత్సరాల క్రితం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు దత్తత తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ స్వామివారికి అన్ని రకాల సేవల్లో పాలుపంచుకుంటున్నారు. ఇక్కడ శ్రీరామనవమి సందర్భం ఉంచుకొని కూడా మన గ్రామస్తులు, పొరు గ్రామాలు, వేరే గ్రామ ప్రజలు కూడా రామమాలాధారణ చేయడం జరుగుతుంది. ఈ రామమాలాధార చేసిన స్వాములందరూ కూడా శ్రీ రామవారి యొక్క 9 రోజుల బ్రహ్మోత్సవంలో అంగరంగ వైభవంగా పాలుపంచుకొని స్వామివారికి ఒక కాంకర్యం చేయడం జరుగుతుంది. ఇది బాగా విశిష్టమైన వైష్ణవ పాంచరాత విధానం లోపల ఈ స్వామివారికి సేవలు చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. గంగా గోదావరి భగవాన్